జొన్నగిరి స్వర్ణగిరిగా మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బంగారు నిక్షేపాలపై ఆశలు పెరిగాయి. ఎక్కడెక్కడ స్వర్ణం లభించే అవకాశం ఉందో అన్వేషణకు వేర్వేరు కోణాల్లో తెరతీస్తున్నారు. కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం ఎక్కడ చూసినా బంగారం పండుతోందని ఏపీ జనం తెగ మురిసిపోతున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి బంగారు గనులకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం జూన్ 24న లిఖించారు. ఆ రోజు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జియో మైసూర్ జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభమైంది. కార్యక్రమంలోనే జొన్నగిరి గనుల్లో ఉత్పత్తి అయిన తొలి బంగారాన్ని కర్నూలుకు చెందిన వ్యాపారులు కామిశెట్టి జగదీష్, చక్రవర్తి, శ్రీహరిమూర్తి కొనుగోలు చేశారు. సీఎం చేతుల మీదుగా స్వయంగా మేడ్ ఇన్ ఆంధ్ర బంగారు బిస్కెట్లను అందుకున్నారు. జొన్నగిరితో మరో అంశం కూడా తెరమీదకు వచ్చింది. కర్నూలులో జ్యువెలరీ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల వేలాది మంది స్వర్ణకారులు, ఇతర కార్మికులకు పుష్కలంగా ఉపాధి లభిస్తోంది. ప్రాంతీయంగా పారిశ్రామిక అభివృద్ధి జొన్నగిరి గోల్డ్ మైన్స్ ఉపయోగపడతాయని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. స్థానికంగానే జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. జొన్నగిరి ప్రాంతంలో తొలి సంవత్సరం 400 కిలోల బంగారం ఉత్పత్తి అవుతుంది. తర్వాత ప్రతి ఏటా 900 కిలోల స్వర్ణాన్ని వెలికి తీస్తారు. కనీసం సంవత్సరానికి 1 టన్ను ఉత్పత్తి అవుతుంది. ఇప్పటికి 400 కేజీలతో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది 1000 కిలోలకు వెళ్తుంది. ఇప్పుడే నేను మాట్లాడాను. ఇక్కడ మనం ప్రారంభించిన 2వ యూనిట్తో కలిపి 50 మెట్రిక్ టన్నులు బంగారాన్ని మన ప్రాంతం నుంచే ఉత్పత్తి చేయబోతున్నాం. ఇది ఒక చరిత్రని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల ఇప్పటికే ఒక 800 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తొందరలోనే 1500కు పెంచుతారు. ఇవన్నీ అయితే 5000 మందికి ఈ స్వర్ణగిరి గోల్డ్ మైన్స్ లోనే, గోల్డ్ ఫీల్డ్ లోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వాస్తవానికి జొన్నగిరి ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం బంగారు గనులు కనిపించే అవకాశాలు మెరుగుపడ్డాయి. రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో 158,000 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఇప్పటికే బంగారం ఖనిజ తవ్వకాలు, బంగారం ఉత్పత్తి మొదలవగా శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల పరిధిలోనూ ఖనిజాన్వేషణ చేస్తే ఎక్కడెక్కడ నిక్షేపాలు ఉన్నాయనే స్పష్టమైన అంచనా వస్తుందని భావిస్తున్నారు. దీంతో జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ధి ట్రస్ట్ ఎన్ఎంఈటీ నిధులతో ఆయా ప్రాంతాల్లో ఖనిజాన్వేషణ ప్రక్రియ వేగవంతం చేశారు. ఖనిజాన్వేషణకు తొలుత అక్కడి మట్టి, రాళ్లు పరిశీలించి బంగారు నిక్షేపాలు లభించేందుకు అవకాశాలు నిర్ధారిస్తారు. దీన్ని జియోలాజికల్ 4 అంటే G4 దశ అంటారు. తర్వాత అక్కడ సగటున 400 మీటర్లకొకటి చొప్పున బోర్ హోల్స్ వేసి భూమి లోపలి నుంచి నమూనాలను తీసి పరిశీలిస్తారు. దీన్ని G3 దశగా చెబుతారు. అప్పుడు సానుకూల ఫలితాలు వస్తే G2కి అనుమతిస్తారు. G2లో సగటున ప్రతి 200 మీటర్ల దూరానికో బోర్ హోల్స్ వేసి అన్వేషిస్తారు. ఇది విజయవంతమైతే ఖనిజ లీజులు కేటాయించి మైనింగ్ కు వీలు కల్పిస్తారు. దీన్ని G1 గా చెబుతారు. శ్రీ సత్యసాయి జిల్లా నంబలపూలకుంట మండలం జౌకుల గ్రామ పరిధిలో 1000 హెక్టార్ల చొప్పున 6 బ్లాకులుగా విభజించారు. ఇందులో ఏ బ్లాక్ లో క్రిటికల్ మినరల్ ట్రాకర్స్, బి బ్లాక్ లో జెమ్కో కటి ఎక్స్ప్లోరేషన్, సి బ్లాక్ లో భుష్లిప్ మైన్స్ అండ్ మినరల్స్, డి బ్లాక్ లో జెమ్స్ ప్రాజెక్ట్స్, ఈ బ్లాక్ లో జియో ఎక్స్ప్లోర్ సంస్థలు ఖనిజాన్వేషణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. ఎఫ్ బ్లాక్ లో మెగా సోలార్ పార్క్ భూములు ఉండటంతో ప్రస్తుతానికి ఇందులో అన్వేషణ చేయరు. 5 సంస్థలు ప్రాథమిక నివేదిక తయారు చేసి ఎన్ఎంఈటీకి అందజేస్తాయి. ఇవి ఖనిజాన్వేషణ చేసేందుకు ఎన్ఎంఈటీ ఆర్థిక సాయం అందిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో గతంలో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్, బీజీఎంఎల్ గనులు ఉండేవి. ఇప్పుడు వాటికి ఆనుకునే 2000 హెక్టార్లను ఉత్తర, దక్షిణ బ్లాక్స్ గా విభజించారు.
వీటిలో ఖనిజాన్వేషణకు గతంలో ముంబైకి చెందిన ఆంధ్ర మైనింగ్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. G4 దశ అన్వేషణ చేయనున్నారు. రొద్దం మండలం బొక్సంపల్లి ఉత్తర, దక్షిణ బ్లాక్స్ లో 1740 హెక్టార్లు బంగారు నిల్వలు ఉంటాయని గుర్తించగా తాజాగా అక్కడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా G3 ఖనిజాన్వేషణ చేపట్టింది. చిత్తూరు జిల్లా చిగురుగుంట బి సనత్తంలో 273 హెక్టార్లలో 22 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉంటుందని గతంలో గుర్తించారు. టన్ను ఖనిజం నుంచి 5.64 గ్రాముల వరకు బంగారం వస్తుందని అంచనా. అక్కడ మొత్తం 12,500 కేజీల బంగారం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో దీన్ని కేంద్ర ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించగా ఆ సంస్థ తవ్వకాలు చేయలేకపోయింది. తాజాగా దీనికి ఈ వేలం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏడాదికి 600 నుంచి 1000 కేజీల వరకు ఉత్పత్తి చేసేందుకు వీలుంటుందని అంచనా.